రేపే శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పౌర్ణమి, అలాగే జంధ్యాల పౌర్ణమిని, అలాగే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. ఎంతో పవిత్రమైన, విశేషమైన రోజు ఇది. మరి ఇంతటి విశేషమైన రోజున పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ కూర వండినా, లేక తిన్నా దరిద్రం చుట్టుకుంటుంది. మరి శ్రావణ పౌర్ణమి రోజు, రాఖీ పౌర్ణమి రోజు ఏ వంటను చేయకూడదు, అలాగే తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అది మహాభారత కాలం. ఇంద్రప్రస్థానంలో కొలువైన ధర్మరాజుకు ఏదైనా మంచి యాగం చెయ్యాలన్న సంకల్పం కలిగింది. రాజులు చేయదగిన యాగాలలో అశ్వమేధ యాగం, రాజసూయాగం ఎంతో గొప్పవి. ఈ రెండు యాగాల్లోనూ రాజులు తమ చుట్టుపక్కల రాజ్యాలను జయించి యాగాన్ని పూర్తి చేస్తారు. అంటే ఆ రెండు యాగాలు పుణ్యాన్ని, పురుషార్థాన్ని రెండింటినీ సాధించే యాగాలు. ఈ విధంగా ఒకసారి ధర్మరాజు రాజసూయాగాన్ని చేయాలని భావించాడు. అలా యాగాన్ని చేసి దిగ్విజయంగా పూర్తి చేశాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నీ పాండవుల పౌరుషానికి దాసోహం అయ్యాయి. ఈ విధంగా యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరికైనా పెద్దలకి అగ్రతాంబూలం ఇవ్వాలి అనుకున్నారు పాండవులు. పాండవులకు మాత్రం పెద్ద దిక్కు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే కదా. ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వాలని భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు. ధర్మరాజు కూడా సరే అని అన్నాడు. ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు. శిశుపాలుడికి శ్రీకృష్ణుడంటే ఎంతో కోపం. అలాంటి శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలి అనగానే శిశుపాలుడు నోటికి వచ్చినట్లు చెడ్డమాటలు మాట్లాడాడు. సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక స్త్రీని, అంటే పోతన రాక్షసిని చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు శిశుపాలుడు. గోవర్ధనగిరిని ఎత్తడం అది కూడా ఒక పరాక్రమమేనా అని నోటికి వచ్చిన మాటలు పలికాడు. ఆ మాటలు భీముడికి ఎంతో కోపాన్ని తెప్పించాయి. ఇక ఇన్ని మాటలు మాట్లాడిన శిశుపాలుణ్ణి సంహరించాలని భీముడు ముందుకు వచ్చాడు. అంతట భీష్ముడు భీముణ్ణి ఆపి శిశుపాలుని వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. శిశుపాలుడు చేదీరాజ చక్రవర్తి ధర్మఘోషుని కుమారుడు. తల్లి సాత్వతి. ఈయన కృష్ణునికి మేనత్త కొడుకు. పుట్టుకతోనే 4 భుజాలతో, నుసుటి మీద కంటితో, గార్ధవస్వరంతో పుట్టాడు. తల్లిదండ్రులు శిశుపాలుని చూసి ఎంతో కలత చెందారు. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది. ఈ బాలుణ్ణి ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలోనే ఇతడు హతుడు కాగలడు అని పలికింది. అప్పట్నుంచి ఆ బాలుణ్ణి ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు ఆ దంపతులు. ఒకరోజు బలరామకృష్ణులు ఆ బాలుణ్ణి చూడడానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తథ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి ఇలా పలికింది. కృష్ణ, నీ మరిది అయిన శిశుపాలుణ్ణి రక్షించు అని కోరింది. అలాగే అన్నాడు శ్రీకృష్ణుడు. ఇక ఇలా పలికాడు. ఇతని 100 తప్పులు సహిస్తాను. అవి పూర్తి కాగాని నా చేతిలోనే హతుడవుతాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అప్పటికీ శిశుపాలుడికి బుద్ధి రాలేదు. శ్రీకృష్ణుణ్ణి చూసి అనకూడని మాటలు ఎన్నో అన్నాడు శిశుపాలుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తూ ఉంటే అశ్వాన్ని అపహరించాడితను. బభ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ద్వారకను తగలబెట్టాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం 100 తప్పులు సహించాను. ఇతడు నాకు పరమశత్రువు అయ్యాడు అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శిశుపాలుడు కృష్ణుణ్ణి చూసి నేను వివాహం చేసుకోవాలనుకున్న కన్యను అపహరించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు. ఇక శ్రీకృష్ణుడు సహించలేకపోయాడు అని శిశుపాలుడి వృత్తాంతాన్ని చెబుతూ భీష్ముడు ఇలా పలికాడు. కాబట్టి భీమసేన, శిశుపాలుడి చావు శ్రీకృష్ణుడి చేతిలో రాసిపెట్టి ఉంది. ఇక నువ్వు ఊరుకో అని శాంతింపచేశాడు. మరోపక్క సభలో శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీదికి దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందరినీ ఏకం చేశాడు. శ్రీకృష్ణుడంటే శిశుపాలుడికి మొదట్నుండి వైరమే.
ఇలా తనకు తెలియకుండానే 100 తప్పులను చేసేశాడు. దాంతో 100 తప్పుల గడువు తీరిపోయింది. దాంతో శ్రీకృష్ణుడికి ఆగ్రహం కలిగి శిశుపాలుడి మీదికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం నేరుగా వెళ్లి శిశుపాలుడి తలను ఖండించింది. కాని సుదర్శన చక్రం విడిచే ఆవేశంలో శ్రీకృష్ణుడి వేలికి చిన్నపాటి గాయమై రక్తం కారడం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడి వేలికి గాయమైందని తెలియగానే వేలికి కట్టుకట్టేందుకు నలుగురు 4 దిక్కులకు పరుగులు తీశారు. కాని అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుడి చేతికి రక్షగా చుట్టింది. ఆ చెల్లి ప్రేమను చూసిన శ్రీకృష్ణుడు కరిగిపోయాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడికి రక్షణగా కట్టిన వస్త్రం రక్షాబంధనం అయ్యింది. అలా రక్షగా కట్టిన ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా పలికాడు: "నువ్వు నన్ను ఆపదలో ఆదుకున్నావు. అందుకుగాను నీకో ఆపద వచ్చినప్పుడు నేను నీకు రక్షగా నిలుస్తాను" అని వాగ్దానం చేశాడు. రాజసూయాగం తర్వాత అక్కడే ఉండి ధర్మరాజు వైభవాన్ని, అతని రాజ్యంలోని మైసభను చూసిన దుర్యోధనుడికి ఎక్కల్లేని అసూయ కలిగింది. తన రాజ్యమైన హస్తినాపురానికి చేరుకోగాని మంచితనంతో కలిసి పాండవులను ఎలా రాజభ్రష్టుల్ని చెయ్యాలా అని పన్నాగం పన్నారు. అందులో భాగంగాని ధర్మరాజుని మాయాజూదానికి ఒప్పించారు. ఆ జూదంలో ద్రౌపదిని కూడా గెలుచుకొని నిండు సభలో ఆమె చీర లాగేందుకు పూనుకున్నారు. పాండవులు కూడా ఏమీ చేయలేక ఊరుకున్నారు. ఇక గత్యంతరం లేక ద్రౌపది లోకరక్షకుడైన శ్రీకృష్ణుణ్ణి పిలిచింది. శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తాడు. ద్రౌపది శ్రీకృష్ణుడి వేలికి చుట్టిన రక్షే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని, దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడని, సోదరుడి బాధ్యతను నిర్వర్తించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదే రక్షాబంధనానికి సంబంధించిన పురాణ కథ. ఈ కథను చదివినా, విన్నా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నాచెల్లెళ్ల ప్రేమబంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకి ఆత్మీయత బలపడుతుంది. శ్రావణ పౌర్ణమి, ద్వాదశ పౌర్ణమిలో శ్రావణ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి తిరిగి కొత్తదాన్ని ధరిస్తారు. దీన్ని ఉపకర్మ అని పిలుస్తారు. ఉపకర్మను యజ్ఞోపవేతం పేరుతో పిలుస్తారు. రాఖీ పౌర్ణమి రోజు మీ ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు వండకండి, అలాగే తినకండి. పొరపాటున మీ ఇంట్లో మాంసాహారం వండినా లేక తిన్నా దరిద్రం అంటుకుంటుంది.